ఎందురా ఏడుస్తున్నా? చెప్పను బాబు. ఎందుకు చెప్పవా? మాట్లాడు. ఎందుకు ఏడుస్తున్నావు? బయట కొట్టాడు. నిన్నెవడరా కొట్టింది? వాడెవడు నిన్ను కొట్టడానికి? నడు వెళ్ళి అడుగుదాం. వీడియో నిన్ను కొట్టింది? అరే ఆగరా, నువ్వేనా నా కొడుకును కొట్టింది? చెప్పవేరా వీడియో నిన్ను కొట్టింది? కాదు, వాడైతే నేనే కొట్టేసి వచ్చామండి. వాడు కాదు. నువ్వు పోరా. ఇంకెక్కడ పోయింది? నా పని అయిపోయింది అంటే. నన్ను కొట్టింది. ఎవరా నువ్వు? నా కొడుకుని ఎందుకు కొట్టావు? నువ్వెందుకు కొట్టాలి? నీకేం అవసరం ఉంది నువ్వు నా కొడుకుని కొడతావు? చెప్పవేంద్రా, ఎందుకు కొట్టావు నువ్వు నా కొడుకుని? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆగండి. మీ కొడుకా? అవును, వాడు నా కొడుకే. మరి అటుగారాలు చేయొద్దు, మీరు నిజం చెప్పండి. లేదు, వాడు నా కొడుకే. మీ తమ్ముడు అనుకున్నాను నేను. నిజం చెప్పండి. లేదండి, నా వాడు నా కొడుకేను. అవును, మీరేం నా కొడుకుని కొట్టారండి? రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తుంటే గెలిగాడు, ఏదో కొట్టాను. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. నిజమేనంట్రా? నేను అనుకున్నారా ఇదంతా నువ్వే చేస్తావని? నడు ఇంటికి, నడు వెళ్ళు వెళ్ళు. సరే అండి, మా ఇంటికి భోజనానికి రండి. చెప్తుంది రానండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కందిపోతారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కలికాలం ఏంట్రా చూపు? పదా ఇంటికి. అసలు నువ్వు తల్లివా బల్లివా? ఇది ఎప్పుడు చూడ ఫోన్లు ఆ రీల్స్ చూసుకుంటా రీల్స్ చేస్తూనే ఉంటది. మాయ్ ఏం చేస్తున్నా? రీల్స్ చేస్తున్నా. ఎందుకు వాసన వస్తుంది? గ్యాస్ వాసన వస్తుంది. నేనే ఇప్పా. ఎందుకు? బయట స్టాక్ ఆపేశారు కదా, మనం ఈ ఏరియాలో రిచ్ కదా, మన ఇంట్లో గ్యాస్ ఉందని తెలియదా, నేనే బయటికి వదిలే. డబ్బులు ఇచ్చుకుంటా సార్. రే ఎలా కనిపిస్తున్నాను రా? సార్ వస్తారు ఇప్పుడు, నీకు కనిపిస్తే తేలిస్తాను. ఆగు. గుడ్ ఈవినింగ్ సార్. సునీల్, ఏంటి స్టోరీ? సార్ నిత్య పెళ్లి కొడుకు సార్. నిత్య పెళ్లి కొడుక? ఏంటమ్మా కథ ఏంటి? సార్ 3 పెళ్ళిళ్ళు సార్. 3 పెళ్ళిళ్ళ? ఒక్కదాన్ని చేసుకుని కింద మీద చచ్చిపోతున్నారా దాన్ని భరించడానికి? అలానే 3 చేసుకున్నావా? సార్ ఇంటికి దీపం ఇల్లాలి అంటారు కదా సార్. అవును. మా ఇల్లు చాలా పెద్దది సార్. 10 రూములు ఉన్నాయి సార్. 3 రూముల్లో దీపాలు పెట్టేసాను సార్. 7 రూములు సార్. కుదిరితే 7 దానిలో దీపాలు పెట్టినట్టున్నాడు సార్. ఆటగాడే. రింగోలా రింగోలా రింగోలా, ఓయ్ ఓయ్ రింగోలా రింగోలా రింగోలా. అన్నా నువ్వా? ఏందన్నా ఇట్టున్నావు ఈ రోజు? రోజు బుడబుక్కల మాదిరి ఇంటింటి దాకా తిరిగాడు పేడతాపడు మగం వేసుకొని. ఏందన్నా ఈ రోజు ఏం తేడా కొడతాండే? ఊర్లోనే అదే టాక్. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఈ బస్సుల వల్లే అసలు నేను రాననేది. ఇది ఊరే, ఫ్లైట్లు ఉండే ఇక్కడ. వీడు వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. ఏంటి మమ్మీ, నేను ఈ విలేజ్ కి రానంటే నాకు వస్తావా? ఐ హేట్ దిస్ విలేజెస్. అమ్మమ్మోళ్ళ ఇంటికే కదా నేను వచ్చింది. బావ కారు తీసుకొని వస్తా అని చెప్పినాడు. వాడు చిన్నప్పుడు సాతి ముచ్చేలా కమలాసన్ లాగా ఉండేటోడు, ఆ పందులు వెనక తిరిగేటోడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో, ఏడా తిరుగుతున్నాడో ఏమో. వెళ్తాంలే తొందరనే. ఈ ఐటమ్ గా చూడండి ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు ఐటమ్ గానే ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఈ ఐటమ్ గాతో నీకేం పనే? అత్తమ్మ నేనత్తమ్మా. అరే పట్టాబి నువ్వారా? ఇదే మేషము పగటేసిన లాగా బుడపొక్కడం లాగా. ఈ ఐటమ్ గాడేనే నీ బావ, పేరు పట్టాబి. వీడు నాకు భావన, వాడు వాడు బయట. ఏం మాట్లాడుతున్నావు? పదండి అత్తమ్మ, కార్ తెచ్చింది పదండి. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. కాఫీ. ఎప్పుడు చూడు ఆ టీవీ చేతిలో పట్టుకుని అటు ఇటు తిరుగుతానే ఉంటది. మా వాడికి చెప్పా, చదువుకున్న అమ్మాయి మనకొద్దరా అని. అయినా వినిపించుకొని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఓ అమ్మాయి ఎట్రా, ఏం చదువుకున్నా? సాఫ్ట్వేర్ అత్తయ్య. ఎందుకు? మీ మావి కాఫీ ఇచ్చావా? ఇచ్చాను అత్తయ్య. మీ ఆయనకి టిఫిన్ పెట్టావా? పెట్టాను. సరే, గేదెలకి గడ్డి అయిపో.
గేదెలకు గెడ్డేసావా? నోట్లోంచి నురుగొస్తుంది అత్తయ్య. అయితే గేదె బ్రష్ వేసుకుంటుంది అనుకుంటా, మొహం కడుక్కున్నాక వేస్తా, ఈలోపు మీకు వేస్తా పదండి. గడ్డి అంతా బాగానే జరిగిందయ్యా, ఏం కంగారు లేదు. టైంకి మాత్రలు వేసుకోమను పెద్ద డాక్టర్ జీవన్ డిశ్చార్జ్ చేసేయండి పేషెంట్. సార్ అపెండిక్స్ సార్. మార్నింగ్ వచ్చాడు. ఏంటయ్యా సార్ ఇక్కడ నొప్పి సార్. ఎక్కడ వస్తా చూడండి. అక్యూట్ అపెండిసైటిస్ లాగా ఉంది. అవును సార్. పోస్టింగ్ ఫర్ సర్జరీ టుమారో. ఓకే సార్. అండ్ ఏం పెద్దయినా సార్ ఇప్పుడు ఏంటంటే చిన్నది తీసేద్దాం సార్. పెళ్లి కూడా అవ్వలేదు సార్. పేగు, చిన్న పేగు అది తీసేద్దాం, కంగారు పడద్దు. ఇంజెక్షన్ కూడా చేయించండి అండ్ గెట్ ఆల్ ద ల్యాబ్ టెస్ట్. ఓకే సార్. ఎక్కడే ఉండు, వస్తాను. A few moments later. లేవయ్యా, లేగు సార్. ఎక్కడ సార్? ఇంజక్షన్ వెయ్యాలి, లేగు సార్. తిరుగు. అంటే ఏం చేయమంటావు? తరెత్తు సార్ ఎత్తు. ఉంగో. అమ్మా. పాము పాము. 1 hour later. లేవయ్యా, లేగు సార్. మళ్ళీ ఎక్కడ సార్? రెండో ఇంజక్షన్ వెయ్యాలి, లేగు సార్. ఇప్పుడే పెర్రు వాసిపోయింది సార్ ఒక సైడ్. గంట అయింది కదా, లిగవయ్యా. తరెత్తు. వద్దు సార్. ఎత్తు. ఉంగో. అమ్మా. కదలకో, సూదుండి. ఆ మూలుగుడేటి, కొత్త భంగం ఏంటయ్యా? సార్ మీరు ఏది పొడి దగ్గర 2 పేర్లు వాసిపోయారు సార్. అయినా మీరేందుకు సార్ వచ్చారు మళ్ళీ? టైం అయింది కదా, 3వ రౌండ్ కి. సార్ మళ్ళీ దా. సార్ వద్దు సార్. దా. ఉంగో. అయ్యా కదలకో. నారే. అమ్మో. వస్తాను, ఎక్కడ ఉండు. స్టేజ్ 3 ఫ్యాటీ లివర్ లో ఉన్నావు. దీని తర్వాత టికెటే డైరెక్ట్. ఇక మందు మానేసి బుద్ధిగా ఉండు. పద. డాక్టర్ జీవన్, అపెండిక్స్ పేషెంట్ ఏమైంది? సార్ ట్రీట్మెంట్ జరుగుతుంది, చెప్పినట్లే జరుగుతుంది. ఓకే, వచ్చి ఓకే అదే కదా అపెండిక్స్ పేషెంట్ సార్. అవును సార్. ఎలా ఉందయ్యా? Nonsense. What is this, Dr. Jeevan? ఆయన ఏంటి అడిగారు సార్? నన్ను అడగాను సార్. మార్నింగ్ నుంచి గంటకి వచ్చి పొడి చేస్తున్నారు. Dr. Jeevan, what did I tell you? What did you do? సార్ మీరు చెప్పినట్లే గంటకి ఇంటికి చేయించాను సార్. అది చెప్పలేదయ్యా, టీపీఆర్ ఇది చెప్పాను, ఇంజెక్షన్ లేదు. తోర్మారు కూడా మార్నింగ్ చూడండి సార్ నా పొజిషన్. So sad. దించు ఐస్ పెట్టిస్తాను. అయినా